116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఇది అంటే, మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుట్టు ఎత్తి పట్టుకుని ఆ జుట్టు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం, అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు